అడుగుతున్నాను కదా, ఎవరా నువ్వు? డాడీ, అతను నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే బెడ్రూమ్ లో ఏం పని? డాడీ ప్లీజ్, అతను నన్ను చూడడానికి వచ్చాడు. నేను చూడటానికి వస్తే హాల్లో కూర్చోవాలి, డ్రాయింగ్ రూమ్ లో కూర్చోవాలి, బెడ్రూమ్ లో ఏం పని? లేదంకల్, పైప్ ఎక్కి వచ్చి. షట్ అప్ యు స్కౌండ్రల్, డోంట్ ఓపెన్ యువర్ మౌత్. డాడీ స్టాప్ ఇట్, అతను తిట్టకండి, అతను నా సో ఫ్రెండ్. వాట్? దారిని పోయి అడ్డమైన వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? డాడీ ప్లీజ్. డోంట్ షౌట్, గట్టిగా అరవకు. ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే 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 డార్లింగ్, సే సారీ టు పాపా. కీప్ క్వైట్. నువ్వెవరు తలదూర్చడానికి? ఇది మా కుటుంబ సమస్య, అర్థమైందా? ఎవరిని పట్టుకుని ఎంత మాట మాట్లాడా? షీఈ్ మై గెస్ట్. నో కృష్ణ, కూల్ డౌన్. కొంచెం కూడా మేనర్స్ లేదు. Okay. కన్నతండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఓకే డార్లింగ్. ఐ డోంట్ లైక్ దిస్. ఓకే కూల్ డౌన్. పోతావు నువ్వు, పో పో. మీ అమ్మ నేను కనిపారు సరిపోయింది. ఆ బాధ నీకు తెలియకూడదని నీ కోసం రోజుకు ఒక అమ్మని తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇది తప్ప? ఇది అర్థం చేసుకోక మీ అన్న ఇంట్లో వెళ్ళిపోయాడు, నువ్వు పోతావా? వెళ్ళు. హలో, చిక్లెట్స్ కావాలా? అవును, డైలీ మీ నాన్నగారు ఇలా తాగొస్తూ ఉంటారా? డైలీ తాగేసి ఎవరో ఒక అమ్మాయితో వచ్చి ఆమెను నన్ను అమ్మ అని పిలవమంటుంటారు. ఆయన కావాలంటే ఆమె భార్య అవ్వచ్చు, కానీ నాకు అమ్మ అవుతుందో చెప్పు? నీది నాకేసే అనమాట. నేను చాలాసార్లు ఆలోచించాను. ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, బంగ్లాలు, లైట్లు ఇవన్నీ చూసినప్పుడు నీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, నువ్వు చాలా సంతోషంగా జాలీగా ఉంటావు అనుకున్నాను. కానీ నువ్వు నాలాగే నేల మీద నిల్చుని చెద్దమామరావు అని పిలిచే కేసు అనమాట. సంతోషానికి డబ్బుకు ఎటువంటి సంబంధం లేదు. మంచి అమ్మ నాన్న, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మంచి ఫ్రెండ్స్, వీళ్ళందరూ చూపించే ప్రేమలోనే నిజమైన సంతోషం ఉంది. ఆ సంతోషం అందరికీ దొరకదు బాస్. బయటికి వెళ్దామా? దమ్ము కొడతావా? ఏంటి ఎగతాళా? అంటే పొగ తాగిన వాళ్ళు దున్నపోతే పుట్టునంటారు కదా, అందుకే అడిగా. సరే వెలిగించివ్వు. ఈ మాట అంటావని తెలిస్తే ఆఫ్ తీసుకొచ్చి ఆధార్ కొట్టేసేవాడిని. ఏమన్నావు? కొడతావా నువ్వు? ఇది కొట్టి చూద్దాం, ఇది కొట్టు, ఇది కొట్టి చూద్దాం. ఎవడా నువ్వు? అప్పులతో మాట్లాడాలి. ఎందుకు? ఆ విషయం అప్పులతో చెప్తా, మీకెందుకు? మ్యాటర్ ఏంటో చెప్పరా? చెప్పనగా. ఎవర్రా అది ఈ గోల్కొండ అప్పులు ఏరియాకి వచ్చి గొడవ చేస్తున్నాడు? వదిలేరా. తెల్లారి గట్ల 10ంటికి వచ్చి లేపుతున్నావు, ఏం కావాలరా? ఊరికే టైం ఆడడానికి. నీ చేతికి వాచ్ ఉంది కదా? అవును. నీకు టైం చూడడం తెలుసా? తెలుసే. నీకు టైం చూడడం తెలుసు. మా వాళ్ళు బయటే ఉన్నారు, వాళ్ళ చేతికి వాచీలు ఉన్నాయి, పైగా టవర్ క్లాక్ లో ఇంటర్నేషనల్ టైం సెట్ చేసి పెట్టాను. ఇవన్నీ వదిలిపెట్టి నిద్రించే సింహాన్ని లేపి మరీ టైం అడుగుతున్నావే, నీకు నీ దమ్ములు ఎక్కడి నుంచి వచ్చారా? ఊరికే టైం పాస్ గా బావా. ఆగండి ఆగండి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వీడు నన్ను జైలుకి పంపించకుండా వదిలిపెట్టేట్లేడ్రా. ఏంట్రా అడుగుతున్నాను కదా బావా, నా టైం ఎలా ఉందో చెప్పు. ఈ టైమా? యా. కొంచెం ఆ తారు డబ్బా ముందుకు తీ. Yes. చాలా బ్యాడ్ గా ఉంది. ఎలాగా? ఇదిగో ఇలాగా. అదిగోరా అందాల ఆడబొమ్మ, ఎంత బాగుంది ముద్దుగుమ్మ, డబ్బులు లేకుండా వస్తుందమ్మా. టైం ఎత్తరాయి? 9, 10, 11. ఏంట్రా ఇలా వాయిస్తున్నారు? ఏంటి ఏంటి? ఏంటే పేరు? చెంపక కుట్టి. చెంప మీద కొడుతుందా? పాట పాడినందుకా? నీ ఊరు కేరళ, నీ పేరు చెంపకుట్టి, ఈ కుటుంబ కూతురు కదూ? అదే. ఏంటదే? నీళ్ళెల్లాం చేటలు కదూ? చెరిగేసేవాళ్ళు. చూడు చంపకుట్టి, మేము 24 hours ఇక్కడే పడి ఉంటాం. నీకే అవసరం వచ్చినా సరే పిలిస్తే పలుకుతా. దక్కలదంతా ఎరా మలయాళం ఛానల్ ఓపెన్ చేశారా? మమ్ముట్టి మోహన్ లాల్ లెవెల్లో పోజులు కొట్టేస్తున్నారు. కుట్టి నువ్వు పిలిస్తే జ్ఞాన్ వరం. జ్ఞాన్ రావడం కాదు, అమ్మాయిల విషయంలో ఇరుక్కుంటే వ్యాన్ వస్తుందిరా, వ్యాను. ఏంటి ఏంటి పైపైకి వస్తున్నావు ఏంటి? నీళ్ళోడ మొహం எனக்கு ఎంతో ఇష్టం. ఈ మొహం కోసం మొహం వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే పడలేదు. నేను ముందు ఇక్కడి నుంచి పావు. ఏట్రా సౌండ్ ఇస్తున్నాను? వెళ్తుందిరా. బావా ఏంటి ఈ మచ్చ ఇవిడ ఇరుకరది విడ, ఇక్కడ ఉంటే సూపర్ గా ఉంటుంది. ఇంతే కదా, పెడితే ఎందరు మాయ కృష్ణుడివి. ఏంట్రా ఏంటి?
దాన్ని ఎలాగైనా కవర్ చేయాలరా. దాన్ని ఫుల్ గా కవర్ చేయక తప్పదు. దాని బాడీలో ఎక్కడ ఏరియా ఓపెన్ గా ఉంది, దాని వల్ల ఈ ఏరియాలో గొడవలు జరిగినా జరగచ్చు. ఏమంటావు? నువ్వేమంటావు? ఆరి గొడవల్లారా ఒక్క ఫిగర్ రాగానే మారిపోయారంటరా. మామూలు అడితే ఎగతాళా? డబ్బులు ఇవ్వనంటారా నువ్వు? రేయ్ నేను ఇవ్వనురా. మా అన్నయ్య అడగకుండా 10 పైసలు కూడా ఇవ్వడం కుదరదు. నీకు పొగరా? ఇప్పుడే ఉంటారా? రేయ్ నువ్వెంత రౌడీ యుద్ధం చేసినా సరే, ఇక మీద మా అన్నయ్య చెప్పినా సరే నీకు ఇవ్వను. మామూలు ఎవడంట్రా బామ్మర్ది? పాటను నాశనం చేయండిరా. రేయ్ ఆపమని చెప్పరా, ఆపమని చెప్పరా. దొంగ నా కొడకా. దొంగ నా కొడుకుంటావరా? చూసుకోండిరా. దొంగ నా కొడకా. ఇది నీ అప్పని అర్థం పడుకున్నావంట. ఏమైందిరా? ఏమైందిరా? అంటే తప్పుకోరా, పట్టుకోరా వాడి. సార్ ఏడు సార్ ఇది? ఒక చిన్న కురాన్ని పట్టుకుని 4 కొడుతుంటే చూస్తూ కూర్చున్నారు. షూ తింటున్నాను కదా, పోరా. పెద్ద మగాడు చెప్పొచ్చాడు. పట్టుకోరా వాడి. వాళ్ళని కొడుతున్నారన్న. నన్ను కాపాడు బాబు. వాళ్ళని చంపేస్తారు. నా కొరకి వాళ్ళ చేతులు తప్పించుకోలేవరా? వెళ్ళరా, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళరా. వదలండి. మీకే చెప్పింది వదలండి. వదలమంటుంటే ఇంకోసారి వీడి మీద చేయి పడిందంటే ప్రాణం. రండి సార్, సమయానికి వచ్చారు. అలా చూడండి సార్. వెళ్ళండి సార్, కాపాడండి సార్. వదలండ్రా, వదలండ్రా. పోలీసులు కొంచెం మర్యాద ఇవ్వనరా. మామూలు ఇవ్వనన్నానని నా హోటల్ నాశనం చేశారు సార్. హోటల్ ఉంటే పెద్ద పిస్తావా? ఇక్కడ గలాట చేయడానికి వచ్చా? నన్నే బిల్లు కట్టమన్నావు కదరా. ఏమిటండి ఇది? ఒక అమాయకుల్ని రౌడీ వేసాలు కొడుతుంటే మీరు కొడుతున్నారే. మూసుకొని పోరా. కొట్టానంటానా? నా మీద దౌర్జన్యం చేస్తావా? నీలాంటి వాడికి కాకి డ్రెస్ ఎందుకు? ఆ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు. నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నీ దిక్కున తోట చెప్పుకో, పోరా. సాయంకాలంలోగా మీ అన్నతో చెప్పి మామూలు కట్టకపోతే నీకు ఆ హోటల్లోనే సమాధి కట్టేస్తాను. బావా వస్తా, సాయంకాలం కలుద్దాం. నొప్పిగా ఉందా? వాళ్ళు అలాగే కొడతారయ్యా. వాళ్ళు అడిగింది ఏదో ఇచ్చి చావచ్చుగా. ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకోవడం? మీకేమైనా పిచ్చి పట్టిందా? అన్యాయం ఎదిరించి మాట్లాడితే దాని పేరు పిచ్చితనమా? దెబ్బలు తినడానికి మనం ఎవరూ పుట్టలేదండి. మామూలు అనే పేరుతో నెలకు 30 రోజులు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అందుకే మన నెత్తి మీద ఎక్కి అధికారం చెలాయిస్తూ ఏరియా నాశనం చేస్తున్నారు. బాబు నీ సూక్తి ముక్తావళి ఆపుతావా? అవి మాట్లాడడానికి బాగుంటాయి, జీవితానికి సరిపడవు. తలనొప్పి తందాకు వస్తే గానీ తెలియదు. ఇప్పుడు చూడు, అనవసరంగా నోరు పారేసుకుని నెత్తురు కక్కుతున్నాడు. ఒరిజినల్ బ్లడ్ అయ్యా పాపం. ఆ రౌడీ వెదలు జలగలో తాగుతున్నది ఒరిజినల్ బ్లడ్. ఇదిగో, పోరాటం అంటేనే రక్తం వస్తుంది. మనం పోరాడకపోయినా వాళ్ళు రక్తం కళ్ళ చూస్తున్నారు. అంతకంటే హక్కుల కోసం పోరాడి రక్తం చిందించామన్న తృప్తేనే ఉంటుంది. ఎముకలు విరిగిన తర్వాత తృప్తిగా కూర్చుని ఏం పీకుతావు అనుకున్నావు? ఎముకలు విరిగిపోయినా సరే మళ్ళీ అతికించే అవకాశం ఉంటుంది. కానీ ఒక మనిషి ఆత్మాభిమానం పోతే మళ్ళీ రానే రాదు. మళ్ళీ మొదలు పెట్టాడ్రా. ఏమయ్యా, నువ్వు ఏ ఊరోడివి? ఏదేదో మాట్లాడుతున్నావు? ఈ ఏరియాలోనే ఉంటున్నాను. ఐఎమ్ విక్రమ్ బోస్. వదలండి రా కుక్కపిల్లని, వదలండి, వదలండి రా. పాపం దాన్ని పట్టుకుని. ఏమైంది? ఆ కుక్కపిల్లని ఏడిపిస్తున్నారు. అలా నోర్లేని జీవాన్ని కష్టపెడితే నేను తట్టుకోలేను కదా. అదే విధంగా ఒక మనిషి ఇంకొక మనిషిని కష్టపెడితే నేను తట్టుకోలేను. రావి నష్ట పెడదాం. నువ్వు క్లాస్లోనే ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రఘు. ఇంకా బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలి. ఏంటి
సరేనా? అలాగే నాన్న. అయ్యోయ్యో, ఏంట్రా ఇది? ఏంటి బోసు, దెబ్బలు తగిలాయి? ఎలా? వీడా రౌడీ వేదతో గొడవ పడి ఉంటాడు నాన్న. గొడవ పడ్డావా? ఎందుకు? వాడు మిమ్మల్ని కళ్ళద్దాలు మాస్టారు అని ఎగతాళి చేశాడు. ఆ. అందుకే గొడవ పెట్టుకున్నాను. అయ్యో నా బంగారు కొండ, నేను మాస్టర్నే కదా, అవును, కళ్ళద్దాలు పెట్టుకున్నాను కదా. పెట్టుకున్నారు. మరి కళ్ళద్దాలు పెట్టుకుంటే కళ్ళద్దాలు మాస్టరే కదా. అదంతా నాకు తెలియదు. మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్ళని నేను కొడతాను. అయ్యోయ్యో, అలా గొడవ పడకూడదు బాబు. రఘు, ఉం? దీన్ని లోపల పెట్టి టించర్ తీసురా. అలాగే నాన్న. మూర్తి నీకంటే చిన్నపిల్లాడు, వాడితో నువ్వు గొడవ పడకూడదు. నువ్వు గొడవ పడాలంటే అక్రమాలు చేసే వాళ్ళతో గొడవ పడాలి. మీరు కూడా గొడవ పడ్డారు కదా. అవును బాబు, మేము గొడవలు పడ్డాం. మేము గొడవలు పడ్డం అంటే కొట్టుకోవడం లాంటి గొడవ కాదు. మరి ఎలాగా? ధర్నా చేసాం, సత్యాగ్రహం చేసాం, ఉద్యమం చేసాం. ఆ ఉద్యమంలో ఏం జరిగింది? ఆరిపోకిరి వెధవా, నీకెన్నిసార్లు ఈ కథ చెప్పుంటాను. చెప్పు నాన్న, చివరిసారిగా ఒక్కసారి చెప్పు నాన్న. చెప్తాను. మేమంతా ఉద్యమానికి బయలుదేరాం. ఎవరెవరో తెలుసా? నేను, ఖాదర్బాయ్, వెంకట్ మావయ్య, జయంతి, కుమార్, ఆ. జాన్, ఇమ్రాన్, ఆ. భారతి. కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నావే. మేమందరం కలిసి వెళ్ళామా, పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. మేము అటు ఇటు చూసి వెంకటేశ్వర గుడిలో దాక్కున్నాం. పోలీస్ వాళ్ళు గుడి మొత్తం తిరిగి తిరిగి వెతికి చూశారు. చివరికి అందరూ తప్పించుకుపోయారు, నేను మాత్రం దొరికిపోయాను. ఆ తర్వాత? తర్వాత ఒక పోలీస్ వాడు వచ్చాడు. రేయ్, నువ్వు మిగతా దేశభక్తుల్ని పట్టించి ఇస్తావా లేక జీవితాంతం జైల్లో పెట్టమంటావా అని బెదిరించాడు. మీరు వాళ్ళని పట్టించారా? నేను ఆ పని చేయలేదు. నేను పెద్దవాడిని అయ్యాక తెల్లవాళ్ళతో గొడవ పడతాను. తెల్లవాళ్ళందరూ దేశాన్ని వదిలేసి వెళ్లి చాలా కాలం అయింది. కానీ ఇప్పుడు దేశంలో చాలా మంది దోపిడీదారులు, గూండాలే ఎక్కువయ్యారు. మన దేశ ప్రజల్ని చూడు, వాళ్ళని ఎదిరించి పోరాడకుండా దాసోహమై బ్రతుకుతున్నారు. కానీ మీరిద్దరూ వాళ్ళని ఎదిరించి పోరాడాలి. అంటే ఇక మీదట మీకంటే చిన్న పిల్లలతో మీరు గొడవ పడకూడదు. ఎవరా ఇద్దరు మనుషులు? అది గురు, ఒకడు ఆ హోటల్ కుర్రాడు, ఇంకొకడు ఆ సోషల్ వర్కర్ లేడు విక్రమ్. వాళ్ళని లేపే.